హాయ్ స్టూడెంట్స్, ఈరోజు కమ్యూనిటీ హెల్త్ గురించి మనం తెలుసుకుందాం. డెఫినేషన్. అకార్డింగ్ టు WHO ఇన్ 1974, కమ్యూనిటీ హెల్త్ రిఫర్స్ టు ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ టు ద ప్రాబ్లమ్స్ ఎఫెక్టింగ్ దేర్ హెల్త్ అండ్ టు ద టోటల్లీ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడెడ్ టు ద కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో ఉన్న పీపుల్కి టోటల్లీ హెల్త్ స్టేటస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ టు ద ప్రాబ్లమ్స్ ఎఫెక్టింగ్ దేర్ హెల్త్ అండ్ టు ద టోటల్లీ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడెడ్. మనం హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయటం. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ స్కోప్. కంట్రోలింగ్ పాపులేషన్, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్. కమ్యూనిటీలో మనం మ్యారేజ్ పీపుల్కి వాళ్ళు ఉంటారు కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేవి మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇద్దరు పిల్లలు సరిపోద్దమ్మా, ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఇవి ఉన్నాయి అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ టు టాకిల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ హెల్త్ హజార్డ్స్. ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఆక్యుపేషనల్ హెల్త్ మీన్స్ కొన్ని పరిశ్రమల్లో వర్క్ చేసే వాళ్ళకి హెల్త్ హజార్డ్స్ ఏమేమి ఉంటాయి అవి చూసుకొని చెప్పాలన్నమాట. త్రూ వేరియస్ మీన్స్ రీచ్ అవుట్ టు ద పీపుల్. ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని బయటపడేయడానికి మనం ఎడ్యుకేట్ చేయాలి కమ్యూనిటీ. నెక్స్ట్ సచ్ యాజ్ ఏ హెల్త్ ఎడ్యుకేషన్, దాని గురించి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం. హెల్త్ ఆర్గనైజేషన్స్ అండ్ హెల్త్ సర్వీసెస్, హెల్త్ కమిటీస్ అండ్ వేరియస్ హెల్త్ ఏజెన్సీస్. హెల్త్ కమిటీస్ మీన్స్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇట్లా కొన్ని అవి హెల్త్ ఏజెన్సీస్. హెల్త్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా దీనిలో కాన్సెప్ట్ అండ్ స్కోప్. కమ్యూనిటీ హెల్త్ని డెవలప్ చేసుకోవడానికి స్కోప్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ గోల్స్ ఫర్ అచీవింగ్ కమ్యూనిటీ హెల్త్. కొన్ని గోల్స్ కమ్యూనిటీ హెల్త్ వల్ల మనం ఏమేమి గోల్స్ అచీవ్ చేయగలుగుతాం. టు డిక్రీజ్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ రేట్. మోర్టాలిటీ మీన్స్ డెత్ రేట్, మార్బిడిటీ మీన్స్ డిసీజ్ కండిషన్ రేట్. ఓకే. టు ఇంక్రీజ్ లైఫ్ స్పాన్ ఫర్ ఇండివిడ్యువల్. ప్రతి ఇండివిడ్యువల్కి లైఫ్ స్పాన్, ఇప్పుడు మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి హాస్పిటల్కి పంపించి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఇండివిడ్యువల్కి లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఇండివిడ్యువల్. నెక్స్ట్ సేఫ్ ఎన్విరాన్మెంట్. చుట్టుపక్కల పరిసరాలను కూడా సేఫ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉంటున్నారా లేదా. ఇప్పుడు పరిశ్రమలు అలాంటివి ఉంటాయి, దానిలో నుంచి కొన్ని విషవాయువులు వెలువడుతూ ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ వాటర్ తాగటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి సేఫ్ ఎన్విరాన్మెంట్ అవి మనం గోల్స్ రీచ్ అవ్వటం తెలియాలి. మళ్ళీ ఎడ్యుకేషన్, వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలగాలి. కంట్రోల్ ఆఫ్ కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఎయిర్ బాండ్ డిసీజెస్ ఉంటాయి, వాటర్ బాండ్ డిసీజెస్, ఇవన్నీ కూడా కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కంట్రోల్కి. ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హెల్త్. నెక్స్ట్ వెల్ ఫంక్షనింగ్ హెల్త్ సిస్టమ్ అనేది వెల్ ఫంక్షన్గా జరగటానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉపయోగపడిద్ది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేది. నెక్స్ట్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. డెఫినేషన్. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఈజ్ లర్న్ ప్రాక్టీస్ విత్ ultimate goal for contributing as individuals and collaboration with others to the promotion of patient optimum functioning through teaching and delivery care. Community health nursing means community health nursing is learned. మనం దానివల్ల ప్రాక్టీస్ విత్ అల్టిమేట్ గోల్, దాన్ని చదవటం, దాన్ని ప్రాక్టీస్ అప్లై చేయటం వల్ల అల్టిమేట్ గోల్, ఏం గోల్ రీచ్ అవుతాం, కంట్రిబ్యూటింగ్ యాజ్ ఇండివిడ్యువల్స్ and collaboration with others to the promotion of patient optimum functioning through teaching and delivery care system. డెలివరీ కేర్. ఓకేనా. ఇప్పుడు పల్లెటూరుల్లో అన్నిట్లో కూడా కమ్యూనిటీ డోర్ టు డోర్ స్టెప్ మదర్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని నేను మీకు ముందే చెప్పి ఉన్నా. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్. ప్రివెన్షన్, ప్రమోషన్ ఆఫ్ హెల్త్. నెక్స్ట్ క్యూరిటివ్, రిహాబిలిటేషన్. ప్రివెన్షన్ తగ్గించటం. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ హెల్త్, క్యూర్ చేయడం. నెక్స్ట్ రిహాబిలిటేషన్. ఓకేనా. నెక్స్ట్ ఎయిమ్స్ ఆఫ్ ద కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్.
రిడక్షన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ టు రెడ్యూస్ mortality and morbidity rate, strengthening self-care activities to the promote to the health and prevent the occurrences of diseases, maintain quality of life and live protective life, improving standard of living to protect the health against diseases. రిడక్షన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ టు రెడ్యూస్ మార్టాలిటీ అండ్ మార్బిడిటీ రేట్, రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించి డెత్ రేటు, డిసీజ్ కండిషన్ రేటు తగ్గించడం. నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఆఫ్ సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ టు ప్రమోట్ టు ద హెల్త్ అండ్ ప్రివెంట్ అకరెన్స్ డిసీజెస్, స్ట్రెంథనింగ్ ఆఫ్ సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ టు ప్రమోట్ హెల్త్ అండ్ ప్రివెంట్ అకరెన్స్ డిసీజ్. మనం వాళ్ళని స్ట్రెంథనింగ్ చేసి సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అకరెన్స్ టు ద డిసీజ్ కండిషన్ని తగ్గిస్తానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మెయింటైన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ టు లివ్ ప్రొటెక్టివ్ లైఫ్, మెయింటైన్ క్వాలిటీ అండ్ లైఫ్ లివ్ ప్రొటెక్టివ్ లైఫ్, క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంప్రూవింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ టు ప్రొటెక్ట్ ద హెల్త్ అగెన్స్ట్ డిసీజెస్, ఇంప్రూవింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మనం జీవన విధానంలో ప్రొటెక్ట్ హెల్త్ కేర్ అగెన్స్ట్ డిసీజెస్ అనేవి మనకి అటాక్ జరగకుండా మనం కమ్యూనిటీలో వాళ్ళకి టీచ్ చేయటం వల్ల కొన్ని డిసీజులు రాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. నెక్స్ట్ డిమెన్షన్ ఆఫ్ హెల్త్, డిమెన్షన్స్ ఆఫ్ హెల్త్ ఈజ్ మల్టీ డిమెన్షనల్, physical dimension, mental dimension, social dimension, spiritual dimension. Dimension of health, dimensions of health. Health is multidimensional, physical dimensional, mental dimensional, social dimensional, spiritual dimensional. Next, emotional dimension, occupational dimension, environmental dimension. Health determinants. Next, health is multifactorial. These multifactors influences the health of individual as well as society. Health is multifactorial. These multifactors influence the health of individual as well as society. Health determinants: human biology, environment, way of living, socio-economic status, health services. హ్యూమన్ బయాలజీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్. హ్యూమన్ బయాలజీలో జెనెటిక్ ఫ్యాక్టర్స్ చూడాలి. ఏ నంబర్ ఆఫ్ డిసీజెస్ ఆర్ టు బి జెనెటిక్ ఒరిజిన్. ఎగ్జాంపుల్ హిమోఫ్లీజియా, డయాబెటీస్ కానీ హిమోఫ్లీజియా ఇలాంటి డిసీజెస్ జెనెటికల్ ఫ్యాక్టర్స్ వల్ల. మనము పేషెంట్ని అడుగుతామన్నమాట, మీకు ఏమన్నా జెన్యూన్గా హెరిడిటరీ ఉందా, మీ అమ్మకి నాన్నకి వీళ్ళకి ఏమన్నా ఇవి ఉన్నాయా అనేది హ్యూమన్ బయాలజీలో చూస్తాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్. ఇట్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. దీన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. ఓకే. వేస్ ఆఫ్ లివింగ్. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు డీప్లీ టు లైఫ్ స్టైల్ విచ్ ఇన్క్లూడ్స్ వే ఆఫ్ లివింగ్, పర్సనల్ హైజీన్, హ్యాబిట్స్ అండ్ బిహేవియర్. వేవ్స్ ఆఫ్ లివింగ్ మన జీవన విధానం ఎలా. నెక్స్ట్ ఇట్ ఈజ్ రిలేటెడ్ డీప్లీ టు లైఫ్ స్టైల్ విచ్ ఇన్క్లూడ్స్ వే ఆఫ్ లివింగ్, పర్సనల్ హైజీన్, హ్యాబిట్స్ అండ్ బిహేవియర్. మన హ్యాబిట్స్ వల్ల, బిహేవియర్ వల్ల. కొందరికి ఇప్పుడు క్యాన్సర్ అనేది పొగ తాగటం వలన అట్లా వస్తాయి. అప్పుడు మనం వాళ్ళని హిస్టరీ అడగాలన్నమాట. మీకు పొగ తాగే అలవాటు ఉందా, ఇవన్నీ మానుకోవాలి అని మనం చెప్పాలి. నెక్స్ట్ అదే పర్సనల్ హైజీన్ అండ్ హ్యాబిట్స్ వల్ల కూడా, అలవాట్ల వల్ల కూడా ఈ డయాగ్నోస్లు అనేవి రావటం జరుగుద్ది. ఫ్యాక్టర్స్ సోషియో ఎకనామిక్ స్టేటస్. వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ కూడా ఎలా ఉందో మనం హిస్టరీలో అడిగి తెలుసుకోవాలి. సోషియో ఎకనామిక్ కండిషన్స్ విల్ ఇన్ఫ్లుయెన్సెస్ హ్యూమన్ హెల్త్, దట్ ఈజ్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ హౌసింగ్ ఎక్సెట్రా. సోషియో ఎకనామిక్ స్టేటస్ వల్ల కూడా సరిగా
హై అని చెప్పడానికి వాళ్ళకి అంత స్టేటస్, సోషియో ఎకనామిక్ స్టేటస్, ఎంత మనీ ఎర్నింగ్ ఉందా, ఇవన్నీ కూడా మనం హిస్టరీలో తీసుకోవాలన్నమాట. న్యూట్రిషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ హౌసింగ్, చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కలంతా ఇల్లు ఎలా ఉంది అది చూసుకోవాలి. నెక్స్ట్, ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ హ్యావింగ్ లో లెవెల్ ఆఫ్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ. ఎకనామికల్గా డెవలప్ అయిన కంట్రీస్లో ఆర్ హ్యావింగ్ లో లెవెల్ ఆఫ్ మోర్టాలిటీ అండ్ డెత్ రేటు, డిసీజ్ రేటు తక్కువగా ఉంటాయి. నెక్స్ట్, హెల్త్ సర్వీసెస్ పర్సనల్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్ ఇంక్లూడింగ్ మెడికల్ కేర్ అండ్ ప్రమోషన్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ద కమ్యూనిటీ. పర్సనల్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్ ఇంక్లూడింగ్ మెడికల్ కేర్ అండ్ ప్రమోషన్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ద కమ్యూనిటీ. నెక్స్ట్, ఇమ్యునైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ కెన్, ఎగ్జాంపుల్ ఏంది దీనికి, ఇమ్యునైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ కెన్ ప్రివెంట్ 7 వ్యాక్సిన్స్ ప్రివెంటబుల్ డిసీజెస్. ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అనేవి 7 రకాల వ్యాధుల్ని నిరోధించడానికి 7 ప్రివెంటబుల్ డిసీజెస్ అంటారు, దీన్ని ఇస్తారనమాట వ్యాక్సిన్స్. నెక్స్ట్, మనం రేపు కమ్యూనిటీకి మనం పిహెచ్సికి వెళ్తాం కాబట్టి ప్రైమరీ హెల్త్ కేర్ గురించి తెలుసుకుందాం. మీరు మస్ట్ అండ్ షుడ్గా కమ్యూనిటీకి వెళ్తారు కాబట్టి ఇది చదువుకొని ఉంటే మంచిది మీకు. నెక్స్ట్, ప్రైమరీ హెల్త్ కేర్ డెఫినేషన్. ప్రైమరీ హెల్త్ కేర్ ఈజ్ అన్ ఎసెన్షియల్ హెల్త్ బేస్డ్ ఆన్ సైంటిఫికల్లీ సౌండ్ అండ్ సోషల్ యాక్సెప్టబుల్ మెథడ్స్ అండ్ టెక్నాలజీ made universal, accessible to individuals and families in the community through their full participation and at a cost that the community and country can afford. Primary health care means primary health care is an essential health care based, అన్ని రకాల ఎసెన్షియల్ హెల్త్ కేర్ బేస్డ్, సైంటిఫికల్గా సౌండ్ అండ్ సోషల్ యాక్సెప్టబుల్ మెథడ్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. మేడ్ యూనివర్సల్, accessible టు ద ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ ఇన్ ద కమ్యూనిటీ. ఇప్పుడు ఒక ప్రైమరీ హెల్త్ కేర్లో అన్ని సోషల్గా, ఎసెన్షియల్ హెల్త్ కేర్ సైంటిఫికల్గా, సోషల్గా యాక్సెప్ట్ చేసేట్టు చుట్టుపక్కల మన ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ కానీ, డెలివరీ కేరు, చైల్డ్ కేరు అవన్నీ కూడా పిహెచ్సిలో ఉంటుంది. ఫుల్ పార్టిసిపేషన్ అండ్ ఎట్ ఏ కాస్ట్ దట్ ద కమ్యూనిటీ అండ్ కంట్రీ కెన్ ఎఫర్డ్. ఓకేనా? నెక్స్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ప్రైమరీ హెల్త్ కేర్. ఎడ్యుకేషన్ ఆఫ్ పీపుల్ అబౌట్ ప్రివెంటింగ్ దట్ హెల్త్ ప్రాబ్లమ్స్. పేషెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయాలి అబౌట్ ప్రివెంటింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ప్రివెంటింగ్ అండ్ కంట్రోలింగ్ దెమ్. అది ఆ రోగాలు తగ్గించడానికి మెథడ్స్ అండ్ ప్రివెంటింగ్, కంట్రోలింగ్ దెమ్. నెక్స్ట్, ఏ చిన్న జబ్బు వచ్చినా దగ్గరలో పిహెచ్సి ఉంటే పేషెంట్స్ వెళ్ళగలుగుతారు. అదే దూరం అయితే పల్లెల నుంచి పట్టణాలకు రావడానికి 108 అంబులెన్సులు ఇంత టైం టేకింగ్ ఉంటుంది. అందుకోసమని ఈ ప్రైమరీ హెల్త్ కేర్ దగ్గరలో ప్రతి 3000 to 5000 పాపులేషన్కి ఒక పిహెచ్సిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నెక్స్ట్, ప్రమోషన్ ఆఫ్ గుడ్ సప్లై అండ్ ప్రాపర్ న్యూట్రిషన్. వాళ్ళని గుడ్ సప్లై అండ్ ప్రాపర్ న్యూట్రిషన్, గుడ్ వాటర్ సప్లై అండ్ ప్రాపర్ న్యూట్రిషన్, చక్కగా మనం న్యూట్రిషన్ డైట్ తీసుకోమని అవన్నీ కూడా మనం వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు. ఎడ్యుకేట్ సప్లై ఆఫ్ సేఫ్ వాటర్ అండ్ బేసిక్ శానిటేషన్. ఎడ్యుకేటెడ్ సప్లై అండ్ ఎడిక్వేట్ సప్లై ఆఫ్ వాటర్, సేఫ్ వాటర్ అండ్ బేసిక్ శానిటేషన్. నెక్స్ట్, మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్. నేను చెప్పాను కదా పిహెచ్సిలు మొత్తం మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్. ఇమ్యునైజేషన్ ఎగనెస్ట్ మేజర్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. పుట్టిన వెంటనే వ్యాక్సిన్స్ వేపిస్తే మీకు పిల్లలు
మనం వాళ్ళని రక్షించగలుగుతాం. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ లోకల్ ఎండమిక్ డిసీజెస్. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ లోకల్ ఎండమిక్ డిసీజెస్. అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఆఫ్ కామన్ డిసీజెస్ అండ్ ఇంజురీస్. నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ ఎసెన్షియల్ డ్రగ్స్. కొంచెం అవసరమైన డ్రగ్స్ అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఇంటర్సెక్టర్ కోఆర్డినేషన్, అప్రోప్రియేట్ టెక్నాలజీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైమరీ హెల్త్. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కమ్యూనిటీ పార్టిసిపేషన్, కమ్యూనిటీలోకి వెళ్ళి మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళది ప్రాబ్లమ్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయగలుగుతారు. మళ్ళీ ఇంటర్సెక్టర్ కోఆర్డినేషన్ అందరూ కోఆర్డినేషన్. ఆశా వర్కర్స్ ఉంటారు, ఏఎన్ఎంస్, ల్యాబ్ టెక్నీషియన్, వీళ్ళందరూ డాక్టరు, స్టాఫ్ నర్సు. ఇంటర్సెక్టరల్ కోఆర్డినేషన్. నెక్స్ట్ అప్రోప్రియేట్ టెక్నాలజీ, అవసరమైన టెక్నాలజీ. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ చూడు, ఇట్ ఈజ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కీ టు ద ప్రైమరీ హెల్త్ కేర్. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఇంపార్టెంట్ అనమాట ప్రైమరీ హెల్త్ కేర్లో. హెల్త్ కేర్ సర్వీసెస్ మస్ట్ బి ఈక్వల్, షేర్డ్ బై ఆల్ ద పీపుల్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ caste and economic status. Next, community participation. It involves the community in planning, implementing and maintaining health services. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే మనం రేపు ఎక్కడికి వెళ్ళాలి, అర్బన్ హెల్త్ సెంటర్కి వెళ్ళాలి, నెక్స్ట్ అంగన్వాడీకి వెళ్ళాలి, స్కూల్కి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ హెల్త్ పిల్లలకి హెల్త్ ప్రమోటింగ్ చేయడానికి స్కూల్కి వెళ్ళాలి. ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి కదా, అట్లా ఇట్ ఇన్వాల్వ్స్ ద కమ్యూనిటీ ఇన్ ప్లానింగ్. అది మనం ప్లాన్ చేసుకోవాలి, అక్కడికి పోయి ఇంప్లిమెంట్ చేయగలగాలి. అండ్ మెయింటైనింగ్ హెల్త్ సర్వీసెస్, అది మనం మెయింటైన్ చేసుకొని రావాలి. నెక్స్ట్, ఇంటర్సెక్టరల్ కోఆర్డినేషన్. ప్రైమరీ హెల్త్ కేర్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ హెల్త్ సెక్టార్ బట్ ఆల్సో దేర్ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్, ఫుడ్, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ వర్క్స్ ఎక్సెట్రా. ఇంటర్సెక్టరల్ కోఆర్డినేషన్ అంటే ప్రైమరీ హెల్త్ కేర్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ హెల్త్ సెక్టార్, ఒక హెల్త్ సెక్టార్లో కాదు, బట్ ఆల్సో దేర్ సెక్టార్స్, దీనిలో కలిసి ఉంటాయి అన్నమాట. లైక్ అగ్రికల్చర్, ఫుడ్, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ వర్క్స్ ఎక్సెట్రా. అప్రోప్రియేట్ టెక్నాలజీ. ద టెక్నాలజీ దట్ ఈజ్ సైంటిఫికల్లీ సౌండ్, అడాప్టబుల్ టు లోకల్ నీడ్స్ అండ్ యాక్సెప్టబుల్ టు దోస్ who apply it and for whom it is used. Appropriate technology. The technology that is scientifically sound, adaptable to local needs. ఇప్పుడు మనం ఒక దగ్గరకు పోయి క్యాంపు పెట్టాలి, అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళతో కూడా మాట్లాడుకొని, వాళ్ళు ఉంటారు కదా ప్రెసిడెంట్లు, వాళ్ళతో మాట్లాడుకొని మనం క్యాంప్ అరేంజ్ చేసుకోగలగాలి. అదనమాట అప్రోప్రియేట్ టెక్నాలజీ. ఇట్ can be maintained by the people themselves with the resource of the community country can afford. ఇది కొంచెం ఫండ్లు అంతా కూడా కమ్యూనిటీ అండ్ కంట్రీ కెన్ అఫోర్డబుల్. నెక్స్ట్, నర్సెస్ రోల్ ఇన్ ద ప్రైమరీ హెల్త్ కేర్. నర్సెస్ రోల్ ఏంటంటే ప్రైమరీ హెల్త్ కేర్లో చూడండి, ఇది ఇంపార్టెంట్. హెల్త్ ప్రమోషన్ అండ్ ఇల్నెస్ ప్రివెన్షన్. హెల్త్ గురించి మనం ప్రమోట్ చేయగలగాలి, ఆ ఇల్నెస్ అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, అసెసింగ్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీ. అసెసింగ్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ద ఇండివిజువల్, ఇప్పుడు మనం కమ్యూనిటీకి వెళ్తే ఆ ఇండివిజువల్ పర్సన్స్ హెల్త్ స్టేటస్ అసిస్ట్ చేయడానికి ఉపయోగపడుద్ది. అండ్ కమ్యూనిటీలో ఇంతమందికి ఇన్ని జ్వరాలు ఉన్నాయి, ఇంతమందికి ఇలాగా అని మనం అసిస్ట్ చేయడానికి ఉపయోగపడుద్ది. నెక్స్ట్, రీహాబిలిటేషన్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. నెక్స్ట్, ట్రీట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అండ్ మేకింగ్ రిఫరల్స్. ఏమన్నా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఉంటే చిన్నవి మనం అక్కడ చేసేసి మేకింగ్ టు రిఫరల్స్. పెద్ద హాస్పిటల్ ఉందమ్మా పక్కనే వెళ్ళండి మనం అని
మనం చెప్పడానికి పిహెచ్సిలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ అక్కడ ట్రీట్ చేయలేనివి ఉంటాయి కదా, మీ ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ జరుగుద్ది ప్రైమరీ హెల్త్లో. నెక్స్ట్ రెఫర్ ఆర్సీహెచ్కి పంపుతారు. ఆర్సీహెచ్ కూడా అందుబాటులో లేకపోతే సిహెచ్సి నుంచి టీచింగ్ హాస్పిటల్స్కి కొన్ని స్పెషాలిటీలు ఉంటాయి కదా, న్యూరో సర్జరీ, ఆర్థో, ఇలాంటి ఎన్ని స్పెషాలిటీలు టీచింగ్ హాస్పిటల్స్లో ఉంటాయి కాబట్టి రెఫరల్ చేసి పంపించగలగాలి. ట్రైనింగ్ అండ్ సూపర్వైజింగ్ హెల్త్ వర్కర్స్, ట్రైనింగ్ అండ్ సూపర్వైజింగ్ చేయడానికి హెల్త్ వర్కర్స్కి ఈ పిహెచ్సిలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ మిడ్వైఫ్ అండ్ యాంటీనేటల్ అండ్ పోస్ట్ నేటల్ కేర్, మిడ్వైఫ్స్ అండ్ గైనిక్ ప్రాబ్లమ్స్, యాంటీనేటల్ ప్రెగ్నెంట్ వాళ్ళకి, మళ్ళీ పోస్ట్ నేటల్కి డెలివరీ అయిన వాళ్ళకి కేర్కి పిహెచ్సి సెంటర్స్. ఇవాల్యుయేటింగ్ ప్రాసెస్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఓకేనా, ఆర్సీహెచ్ ఏం చెప్పాను నేను, ట్రైనింగ్ అండ్ టీచింగ్ అని చెప్పాను కదా, అట్లా. డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టిట్యూషనల్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్కి ఇన్స్టిట్యూషనల్ హెల్త్కి డిఫరెన్స్ చూడండి. సర్వీస్ అవైలబుల్ ఎట్ డోర్ స్టెప్, కమ్యూనిటీ ఏంటంటే సర్వీస్ అవైలబుల్ డోర్ టు డోర్ స్టెప్లో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ జరిగిద్ది. నెక్స్ట్ సర్వీస్ అవైలబుల్ ఎట్ ద హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్ అంటే ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది టీచింగ్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి సర్వీస్ అవైలబుల్ ఎట్ ద హాస్పిటల్. నెక్స్ట్ పార్ట్ టైము ఇంటర్మీడియట్ నర్సింగ్ కేర్ ఈజ్ ప్రొవైడెడ్, పార్ట్ టైమ్ ఆర్ ఇంటర్మీడియట్ నర్సింగ్ కేర్ ఈజ్ ప్రొవైడెడ్. ఏ టైంలో వెళ్ళినా పిహెచ్సికి ట్రీట్మెంట్ అయింది అంటే, ఇప్పుడు మనకి పిహెచ్సిలో ఓపీ ఎన్ని గంటలు ఉంటుంది, మార్నింగ్ 12 దాకా, ఈవినింగ్ 4 to 6 అని అట్లా ఉంటుంది. ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరిగింది, ఇన్స్టిట్యూషనల్లో 24 hours సర్వీస్ ఇన్ మెడికల్ కేర్, 24 గంటలు ఎమర్జెన్సీ వార్డు ఉంది కదా, క్యాజువాలిటీ చూస్తున్నారు కదా. నెక్స్ట్ మదర్ అండ్ చైల్డ్ కేర్ కమ్యూనిటీలో. నెక్స్ట్ దీనిలో సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఆర్ అవైలబుల్, హాస్పిటల్స్లో అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ, న్యూరో సర్జరీ, న్యూరో మెడిసిన్, ఆర్థో, గైనిక్ ఇట్లా. ఓకేనా, హెల్త్ ఎడ్యుకేషన్, పేషెంట్స్కి కమ్యూనిటీలో హెల్త్ ఎడ్యుకేషన్ మనము ఇస్తాము. ఇక్కడ రెఫరల్ హెల్త్ సర్వీసెస్, ఇటు సైడ్ ఏం చేస్తాము, ఇప్పుడు ఒక పేషెంట్ మెడికల్ ప్రాబ్లం ఉందని అడ్మిట్ అవుతాడు, తనకి ఎక్స్రేలు, స్కానింగ్లు ఇవన్నీ అయిపోయాక అనదర్ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే సమ్ న్యూరో సర్జరీ ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు ఆ వార్డుకి రిఫరల్ జరుగుద్ది అనమాట. నెక్స్ట్ అబ్నార్మాలిటీస్ ఆర్ రెఫర్ టు ద హాస్పిటల్, ఏమైనా అబ్నార్మాలిటీస్ను గమనిస్తే హాస్పిటల్కి రెఫర్ చేస్తావు కమ్యూనిటీలో. రెఫర్ టు హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ నుంచి ఏం చేస్తారు, ఇన్స్టిట్యూషనల్లో ఇంకా హయ్యర్ స్పెషాలిటీ, ఇప్పుడు ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంది, సపరేట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉంటాయి, ఈఎన్టీ హాస్పిటల్స్ ఉంటాయి, సైకియాట్రీ హాస్పిటల్స్, ఇలాగా రిఫర్ టు హయ్యర్ సెంటర్స్కి, ఇన్స్టిట్యూషన్కి రిఫర్ చేస్తారు. ఇక్కడ సేఫ్ వాటర్ అండ్ శానిటేషన్, కమ్యూనిటీలో సేఫ్ వాటర్ శానిటేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఇక్కడ రీసెర్చ్, దాని గురించి పరిశోధన. నెక్స్ట్ షీ అబ్జర్వ్స్ థింగ్స్, డిసైడ్స్ అండ్ యాక్ట్స్, అవి ఇక్కడ అబ్జర్వేషన్ జరిగింది కమ్యూనిటీలో. షీ ఫాలోస్ ఆర్డర్స్, ఇక్కడ డాక్టర్ ఆర్డర్స్ అవి ఫాలో అవుతారు, సూపర్నెంట్ వీళ్ళు ఉంటారు, ఫాలో అవుతారు అనమాట. నెక్స్ట్ దీస్ సర్వీసెస్ ఆర్ ప్రమోటివ్ అండ్ ప్రివెంటివ్ సర్వీసెస్, ఈ కమ్యూనిటీలో ఏం చేస్తారు, సర్వీసెస్ ప్రమోట్ చేయడానికి, హెల్త్ని ప్రమోట్ చేయడానికి అండ్ ప్రివెంట్ ఆఫ్ డిసీజెస్, ప్రివెంట్ ఆఫ్ సర్వీసెస్. నెక్స్ట్ దీస్ ఆర్ క్యూరేటివ్ సర్వీసెస్, ఇక్కడ పూర్తిగా ఆ డయాగ్నోస్ అనేది తగ్గి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళగలుగుతారు కదా పేషెంట్లు. నెక్స్ట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈజ్ మస్ట్, నెక్స్ట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈజ్ లెస్, ఫ్యామిలీ ఈజ్ ఇన్ కమాండ్, మే ఆర్ మే నాట్ యాక్సెప్ట్ సర్వీసెస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఇన్ కమాండ్, కంట్రోల్ ఆఫ్ పేషెంట్ ఫ్యామిలీ. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ మనం వాళ్ళు విల్లింగ్ అయితేనే కమ్యూనిటీలో మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఫ్యామిలీ ఈజ్ ఇన్ కమాండ్ మే ఆర్ మే నాట్ యాక్సెప్ట్ సర్వీసెస్, ఆ సర్వీసెస్ని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పుకుంటారు. ఇక్కడ అట్లా కదా, హాస్పిటల్కి వచ్చినాక మన మాట వినాల్సిందే పేషెంట్లు. హాస్పిటల్
కంట్రోల్ ఆఫ్ పేషెంట్ ఫ్యామిలీ. ఓకేనా? ఆ పేషెంట్ ఆ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కంట్రోల్లో ఉంటారు. ఓకే, ఈ రోజుకి అయిపోయింది. రేపు మనం హెల్త్ టీమ్ గురించి చెప్పుకుందాం. పిహెచ్సిలో ఎవరెవరు ఉంటారు.